రైట్ నా ప్రీవియస్ క్లాస్ లో మనం EOQ కాన్సెప్ట్ మొత్తం చూసాం. ఇప్పుడు దాని మీద మనం ప్రాబ్లమాటిక్ ని సాల్వ్ చేద్దాం. సో లెట్ us take illustration number 3. Let us take illustration number 3. So illustration number 3 సార్ కింద ఆన్సర్ కూడా ఉంది. సో నాట్ అన్ ఇష్యూ. ఇక్కడ అనాలిసిస్ కోసం మనం చేస్తున్నాం, కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. So calculate the EOQ from the following information. Also state the number of orders to be placed in a year. Number of orders to be placed in a year. Danlo consumption of materials per annum 10,000 kgs. Then ichchesadu per annum materials should be known. Ordering placing cost per order. Cost per order 50 rupees should be known. Cost per kg of raw material. Purchase cost per unit should be known. Storage cost. Storage cost ante endana. Storage cost first carrying cost. Storage ante carry cheyadanike kada. Carrying cost. Storage is a part of carrying cost. It is 8% on average inventory. So definition enti storage cost or carrying cost is applied on average inventory. Average inventory మీద ఇక్కడ అప్లై చేస్తాం. సో 8% అనేది యావరేజ్ ఇన్వెంటరీ మీద అప్లై చేయండి అక్కడ ఫార్ములా. అంటే ఏదైతే డెఫినిషన్ ఆ డెఫినిషన్ చెప్తున్నాను. వాళ్ళు కొత్తగా ఏదో కొత్త చెప్పినట్టేమీ కాదు. దాని అర్థం సింపుల్ గా 8% ఇస్ ద ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్. సో దీన్ని అప్లై చేస్తాం, ఫార్ములా అప్లై చేస్తాం మనం. సో ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో నాట్ అన్ ఇష్యూ అయినా కూడా మనం చేయొచ్చు ఈజీగా. EOQ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into annual requirement or consumption into cost per order division carrying cost per unit per annum. So square root of 2 into, so నాతో బట్ నోట్స్ చేసేచ్చు మీరు కూడా. 2 into annual requirement 10,000 kgs multiplied with cost per order 50 division carrying cost per unit per annum. So per unit 2 rupees per annum, దాని మీద ఎంత పర్సెంటేజ్ 8%. సో ఇది అప్లై చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ calculate చేయండి కదా. సో 10,000 into 50 into 2 that equals to 10 lakhs division 2 into 8% 0.16. So divide చేయండి. 10 lakhs division 0.16. what's the value? 6,25,000. sorry 62,50,000. square root of 62,50,000. so that equals to దీని స్క్వేర్ రూట్ గాని క్యాలిక్యులేట్ చేస్తే the answer is 2,500 kgs. అంటే వన్ టైమ్, అంటే ఒక్కసారి నేను ఆర్డర్ ఎంత ప్లేస్ చేయాలి? 2,500 kgs నేను ఆర్డర్ ప్లేస్ చేస్తే అక్కడ కాస్ట్ తక్కువ ఉంటుందంట. రైట్ అన్న? 2,500 kgs నేను ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేస్తే అక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది. మనం అడిగిన క్వశ్చన్ అదే, EOQ ఎంత అని అడిగాడు. రైట్ అన్న? స్టేట్ ది నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ టు బి ప్లేస్డ్. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా వస్తాయి? యాన్యువల్ రిక్వైర్మెంట్ బై EOQ, ఆర్డరింగ్ క్వాంటిటీ. యాన్యువల్ రిక్వైర్మెంట్ 10,000 kgs ఇయర్ మొత్తానికి. ఒక్కసారి 2,500 kgs మనం ఆర్డర్ చేస్తాం. అంటే ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేయాలి? అలాగా 4 times ఆర్డర్ ప్లేస్ చేయాలి. దట్ మీన్స్ 4 orders per annum. 4 orders per annum. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక 2 minutes ఒకసారి ఈ సమ్ అందరూ సాల్వ్ చేస్తానండి. ఒక 2 minutes లో మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రైట్? ఈ సమ్ అందరికి అర్థమైతే గనక, ఈ సమ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి క్యాలిక్యులేషన్ అర్థమైనట్టేనా? దీనిలో ఏమైనా డౌట్స్? మా వెంకటలక్ష్మి ఏమైనా డౌట్ ఉందమ్మా దీనిలో? నో సార్, డౌట్ ఏం లేదు. సో ఇప్పుడు మీకు డౌట్ ఏం లేదు కాబట్టి నేను దీన్ని కొంచెం కాన్సెప్చువల్ గా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే సార్ ఇది EOQ దగ్గరే కాస్ట్ తక్కువని మీరు ఎలా డిసైడ్ చేయగలరు? ఫస్ట్ డౌట్ రావాలి కదా అది మనకి. సో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అది అర్థమయ్యేలా చెప్తాను. సో నా యాన్యువల్ రిక్వైర్మెంట్ ఎంత? ఇయర్ మొత్తం కలిపి 10,000 kgs. 10,000. అమ్మా వెంకటలక్ష్మి కొంచెం నాకు డేటా హెల్ప్ చేయొచ్చు కానీ, ఓకేనా? ఓకేనా? యాన్యువల్ రిక్వైర్మెంట్ ఎంత? 10,000 kgs కదా. 10,000 kgs. ఇప్పుడు ఒక్కసారి ఆర్డర్ నేను ఎంత చేద్దామని డిసైడ్ చేశాను. ఎకనామిక్ లోయెస్ట్ కాస్ట్ 2,500. నేను ఫార్ములా ద్వారా ఎంత కనిపెట్టాను? 2,500 kgs కనిపెట్టాను కదా. 2,500. yes sir. ఇప్పుడు దీని దగ్గర కాస్ట్లు కనిపెడదాం. ఏమేం కాస్ట్లు క్యాలిక్యులేట్ చేయాలి? ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్. పర్చేజ్ కాస్ట్ అవసరం లేదు, ఎందుకంటే అది డెసిషన్ మేకింగ్ లోకి రాదు. yes sir. ఓకే, ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఏంటి ఫార్ములా? ఆర్డరింగ్ కాస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. per unit. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని వచ్చినాయి ఇందాక ఈ 2,500 kgs అంటే? 4 times. 4 orders ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత? Cost per order 50 sir. That equals to amount ఎంత? 200.
200 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అనమాట. ఆర్డరింగ్ కాస్ట్ 200 ఖర్చు అవుతుంది ఆర్గనైజేషన్. ఓకేనా? క్యారింగ్ కాస్ట్ Yes, ఫార్ములా sir. చెప్పు. హాఫ్ ఆఫ్ of ordering quantity ఆర్డరింగ్ క్వాంటిటీ ఎంత 2500 ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ per annum ఎంత? per unit per annum ఇందాక ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా, క్యారింగ్ కాస్ట్ 2 into rupees into 8%. 0.16. Yes, అంతే sir. కదా? సో దీని వాల్యూ ఎంత వస్తుంది Yes, చెప్పు. sir. Divided by 200, sir. ఎందుకంటే రెండు సేమ్ వస్తేనే కదా అక్కడే కదా మనం దాన్ని ఏమంటాం ఈఓక్యూ అంటాం. Yes, sir. చెప్పు ఈఓక్యూ Yes, sir. దగ్గర టోటల్ గా అడిషనల్ అంటే అసోసియేటెడ్ కాస్ట్ ఎంత? పర్చేజ్ కాస్ట్ కాకుండా నాకు అవుతుంది టోటల్ కాస్ట్ 400. కదా. ఇప్పుడు నువ్వు చెక్ చేయి, అంటే నా కాస్ట్ ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అయితేనే తక్కువ ఉండాలి, వేరే ఏ సిచ్యువేషన్ లో కాస్ట్ ఎంత ఉండాలి? మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా. ఈఓక్యూ సిచ్యువేషన్ లో నా కాస్ట్ ఎంత ఉంది? 400 కదా. Yes, sir. వేరే ఏదైనా సిచ్యువేషన్ అయితే నా కాస్ట్ ఖచ్చితంగా 400 కానీ ఎక్కువ ఉంటేనే కదా ఈఓక్యూ రైట్. Yes, sir. ఒకవేళ వేరే కాస్ట్ ఎక్కువ లేకుండా ఇంకా తక్కువ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా వచ్చింది అనుకో, అప్పుడు నీ ఈఓక్యూ ఆన్సర్ ఏంటి? రాంగ్. Yes, sir. తక్కువ కాస్ట్ ఉన్న దగ్గర చేయడం కోసం కదా ఇంత కష్టపడి నేర్చుకున్నాం మన కాన్సెప్ట్. Yes, sir. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పు, సమ్ క్వాంటిటీ నువ్వు చెప్పు, వేరే ఏదైనా ఆర్డరింగ్ క్వాంటిటీ నువ్వు చెప్పు. 2500 కాదు, ఊహించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5000 kgs ని ఒక్కసారి కొనేద్దామని ఊహించుకున్నాం. ఓకేనా? Yes, sir. అనుకుందాం, జస్ట్ అనుకుందాం, ఊహించుకుందాం. అంటే నేను ఒక కంపెనీ, నాకు ఇయర్ మొత్తానికి 10,000 kgs కావాలి, బట్ వన్ ఆర్డర్ నేను ఎన్ని కొంటాను? 5000 kgs. 5000. ఓకేనా? 5000 kgs. 5000. ఈ కేసులో చెప్పు ఆర్డరింగ్ కాస్ట్ ఎంత చెప్పు. ఎన్నిసార్లు ఆర్డర్ ప్లేస్ చేయాలి 5000 kgs నేను ఒకసారి కొంటే? 5000 అంటే ఒక్కసారికి 5000, నాకు 10,000 కావాలంటే ఎన్నిసార్లు ఆర్డర్ ప్లేస్ చేయాలి? ఆర్డరింగ్ కాస్ట్ ఫార్ములా ఏంటి? ordering cost నెంబర్ ఆఫ్ Number ఆర్డర్స్ of ఇంటూ unit. కాస్ట్ పర్ ఆర్డర్. number of cost per order into నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. number of orders into cost per order, sir. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా వస్తాయి? యాన్యువల్ రిక్వైర్మెంట్ Number of annual requirement by ordering quantity. అంటే నేను ఒకసారి 5000 Yes, చొప్పున sir. 10,000 కొనాలంటే 2 టైమ్స్ ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేయాలి. Yes, sir. అంటే 2 ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత? 50 రూపీస్. 5000. ఏమైంది? 50. అంటే కాస్ట్ ఎంత? ఆర్డర్ 100. ఎంత అవుతుంది? 100 రూపీస్ అవుతుంది. అంటే 200 Yes, కాస్ట్ sir. ఏమైంది? తగ్గిపోయింది. తగ్గింది. నువ్వు అనుకుంటావు అయ్యో కాస్ట్ తగ్గుతుంది కదా, ఇదే బెటర్ Yes. కదా అనిపిస్తుంది. కానీ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇంకో కాస్ట్ ఉంది. ఏంటది? carrying cost క్యారింగ్ కాస్ట్ ఫార్ములా చెప్పు. చూడాలి. హాఫ్ ఆఫ్ of ఆర్డరింగ్ క్వాంటిటీ ఇంటూ క్యారింగ్ ordering కాస్ట్ పర్ quantity యూనిట్. into cost per annum. అంటే ఎంత అవుతుంది? 2500 into 0.16. 400 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ ఎంత చూడు. 500, sir. ఇంతకు ముందు ఎంత ఉంది ఇప్పుడు ఈఓక్యూ దగ్గర? 400. అంటే 400, ఈఓక్యూ sir. కన్నా నేను ఎక్కువ ఆర్డర్ క్వాంటిటీ ప్లేస్ చేస్తే నాకు ఓవరాల్ కాస్ట్ కంపెనీ పెరుగుతుందా తగ్గుతుందా? overall cost పెరుగుతుంది. పెరుగుతున్నప్పుడు కంపెనీ ఆ డెసిషన్ EOQ తీసుకుంటారా అసలు? తీసుకోవచ్చు, sir. తీసుకోరు. సార్ అలా కాదు, ఓ పని చేద్దాం, 2500 కాదు సార్ 2000 కేసు అయితే ఏంటి పరిస్థితి? చెక్ చేద్దాం, తప్పేముంది. ఓకేనా? ఏమో వెంకటలక్ష్మి, చెక్ చేద్దామా? చేద్దాం, సార్. ఒకవేళ ఆర్డరింగ్ క్వాంటిటీ 2000 కేసు అయితే ఇందాక ఎన్ని కేజెస్ అనుకున్నాం ఊహించుకున్నాం? 5000, sir. అంటే ఈఓక్యూ 2500 కన్నా ఎక్కువ కేసు తీసుకున్నాను, ఇప్పుడు తక్కువ కేసు కూడా తీసుకుంటున్నాను. ఓకేనా? yes, sir. రైట్. ఇప్పుడు చెప్పు ఆర్డరింగ్ కాస్ట్ దీనిలో ఎంత? 10,000 డివైడ్ బై 2000. అంటే ఎన్నిసార్లు? 5 టైమ్స్ ఆర్డర్ చేయాలి. ఒక్కసారి ఆర్డర్ చేస్తే ఎంత? Yes, sir. 50 రూపీస్. అంటే నా ఆర్డరింగ్ కాస్ట్ ఎంత? 200. 250. 250, sir. 10,000 Yes, sir. కేజీస్ కొనాలి ఓవరాల్ గా ఇయర్ లో. ఒక్కసారి 2000 కేజీస్ ఆర్డర్ చేస్తాను. అలా ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తే నాకు ఆర్డర్ మొత్తం కంప్లీట్ అవుతుంది? 10,000 డివైడ్ బై 2000 దట్ ఈక్వల్స్ టు 5 టైమ్స్. yes, sir. 5 ఆర్డర్స్ చేస్తే నాకు ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం క్వాంటిటీ పర్చేజ్ చేయగలను. ఒక్కొక్కసారికి ఎంత కాస్ట్ అవుతుంది? 50 రూపీస్. అంటే నా ఆర్డరింగ్ కాస్ట్ ఎంత? 250. 250. క్యారింగ్ కాస్ట్ ఎంత Yes, అవుతుంది? sir. హాఫ్ ఆఫ్ 2000 into 0.16. 2000. yes, sir. 2000 into 160. 0.16 into divide by 2 అంటే ఎంత? 160.
160 sir. టోటల్ చెప్పు. 410 sir. అంటే 400 కన్నా ఎక్కువ తక్కువ? ఎక్కువే sir. అంటే నువ్వు ఏ కేసు అయినా తీసుకో, ఈఓక్యూ కాకుండా నువ్వు ఏ కేసు అయినా తీసుకో, నా కాస్ట్ ఏమవుద్ది? ఓవరాల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది sir. ఇంక్రీజ్ అయిపోతుంది. అలాంటప్పుడు డెసిషన్ తీసుకుంటుందా కంపెనీ? తీసుకోవచ్చు sir. తీసుకోవచ్చు. కంపెనీ ఏ డెసిషన్ తీసుకుంటుంది? ఈఓక్యూ డెసిషనే తీసుకుంటుంది. అవునా కదా? EOQ. రైట్. Yes, వెంకటలక్ష్మి sir. నువ్వు మ్యూట్ చేసి నెక్స్ట్ వంశిక. ఎస్ సార్, వంశిక నీకు ఈ ఎగ్జాంపుల్ అంతా అర్థమైనట్టేనా? అర్థమైంది సార్. సో ఈ క్వశ్చన్ లో కాస్ట్ అనేది ఎక్కడ తక్కువ ఉంది? ఈ ఈఓక్యూలో తక్కువ ఉంది సార్. ఈఓక్యూ కదా. ఈఓక్యూ కాకుండా క్వాంటిటీ పెంచినా లేదా క్వాంటిటీ తగ్గించినా నా వాటర్ కాస్ట్ ఏమవుద్ది? పెరుగుతుంది సార్. పెరుగుతుంది. సో కాబట్టి కంపెనీ డెసిషన్ తీసుకోదు. ఇది క్లియరే కదా? ఎస్ సార్. అయితే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నువ్వు చెప్పినటువంటి ఈఓక్యూవే లో కాస్ట్ అవుతుంది ఎప్పుడు? ఎప్పుడంటే ఇఫ్ యు ఫాలో ది 4 అజంప్షన్స్. నీ అజంప్షన్స్ లో ఏదైనా మిస్ చేశాడు అనుకోనా, ఎస్ అప్పుడు మళ్ళీ ఈఓక్యూ కాన్సెప్ట్ అప్లై అవ్వదు. అర్థమవుతుందా? అప్పుడు ఈఓక్యూ కాన్సెప్ట్ అప్లై అవ్వదు. నువ్వు ఈఓక్యూ తోనే చెక్ చేయాలని రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? అప్పుడు నీ డెసిషన్ నువ్వు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఈఓక్యూ దగ్గర తీసుకోవాలని రూల్ ఏమి లేదు. అంటే నా ఆర్డరింగ్ క్వాంటిటీ ఎంత అనేది నేను ఎలా డిసైడ్ చేస్తానన్నా? నా అజంప్షన్స్ 4 అప్లై అయితే ఈఓక్యూ అంటాను. నా అజంప్షన్స్ 4 అప్లై అవ్వకపోతే ఏదైనా ఒక అజంప్షన్ అప్లై అవ్వకపోయినా నాకు నచ్చిన క్వాంటిటీ నేను ఆర్డర్ చేసుకోవచ్చు కదా? ఎస్ సార్. అలా ఆర్డర్ చేసుకుంటే దాన్ని మనం అంటామన్నా ఆర్ఓక్యూ అంటాం. దాన్ని మనం ఏమంటాం? ఆర్ఓక్యూ. ఆర్ఓక్యూ ఇస్ ఎ రీఆర్డరింగ్ క్వాంటిటీ. నేను ఎంత ఆర్డర్ చేస్తానో దాన్ని ఆర్డరింగ్ క్వాంటిటీ ఆర్ఓక్యూ అంటాం. ప్రతిసారి రీ అంటే ఎవ్రీ టైం నేను ఎంత క్వాంటిటీని ఆర్డర్ ప్లేస్ చేస్తాను దాన్ని ఏమంటాను? ఆర్ఓక్యూ అంటాను. ఓకేనా? అదే ఆర్ఓక్యూ ఈఓక్యూ ఎప్పుడు అవుతుంది? యూఓక్యూ. ఈఓక్యూ ఎప్పుడు అవుతుంది? ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ ఎప్పుడు అవుతుంది అంటే 4 అజంప్షన్స్ వర్కౌట్ అయితే అది చీపెస్ట్ కాస్ట్ అవుతుంది. ఆ 4 అజంప్షన్స్ పక్కన పెట్టేసి నేను లేదా ఈఓక్యూని అప్లై చేయకుండా నాకు నచ్చిన క్వాంటిటీ లైక్ 2000 కేజీసే నాకు ఇష్టం, నేను నువ్వు ఎన్నైనా చెప్పు, నా కాస్ట్ పెరిగినా పర్వాలే, నేను 2000 కేజీస్ ఆర్డర్ చేస్తాను అనుకో, అప్పుడు ఈ 2000 కేజీస్ ని ఈఓక్యూ అనొచ్చా? నో సార్. అప్పుడు దాన్ని ఏమనొచ్చు? ఆర్ఓక్యూ. ఆర్డరింగ్ క్వాంటిటీ ఇస్ నోన్ యాజ్ రీఆర్డరింగ్ క్వాంటిటీ. రీఆర్డర్ క్వాంటిటీ. రీఆర్డరింగ్ క్వాంటిటీ. ఓకేనా? ఎస్. టెర్మినాలజీ డిఫరెంట్ అంతే, బట్ బోత్ ద కాన్సెప్ట్స్ సేమ్. నాకు నచ్చిన నా అజంప్షన్స్ తో నేను ఒక డెసిషన్ తీసుకుని ఒక క్వాంటిటీని ఆర్డర్ చేయడానికి డిసైడ్ చేస్తే దట్ ఈస్ ఆర్ఓక్యూ. లేదు అజంప్షన్స్ 4 ఫాలో అవుతూ లో కాస్ట్ వచ్చే దగ్గర నేను ఆర్డర్ ప్లేస్ చేయడానికి డిసైడ్ చేసి దట్ ఈస్ కాల్డ్ ఈఓక్యూ. ఓకే కదా? క్లియర్ కదా? ఎస్ సార్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈఓక్యూ. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీటెడ్. ఎనీ డౌట్స్? ఎవరికైనా దీనిలో ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. రకరకాల క్వశ్చన్స్ ఉంటే అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఒక క్వశ్చన్ కంప్లీట్ అయింది. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళొచ్చా నేను? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్, గోయింగ్ ఇంటూ నెక్స్ట్ క్వశ్చన్. రైట్, క్వశ్చన్ నెంబర్ 4 నేను చదువుతున్నాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి క్వశ్చన్ నెంబర్ 4 ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అందరూ కూడా మీ తెలివితేటలు కొంచెం జాగ్రత్తగా వాడాలి. క్వశ్చన్ నెంబర్ 4 ని ఎలా సాల్వ్ చేయాలో చూడాలి మనం. కంప్యూట్ ఈఓక్యూ అండ్ ది టోటల్ వేరియబుల్ కాస్ట్. 1 సెకండ్ నాన్న. Right. Compute EOQ and the total variable cost for the following information.
annual demand for the product is 5,000 units. Unit price is 20 rupees, ordering cost 16, storage cost, interest cost, obsolete rate. Storage is related to carrying cost, interest is related to carrying cost, obsolescence right is also related to carrying cost. కదా అంటే ఇవి మూడు కూడా రిలేటెడ్ టు క్యారింగ్ కాస్ట్. అంటే ఓవరాల్ గా per annum carrying cost ఎంత 12 plus 2 14 plus 6 20% is the overall carrying cost per annum. దీని మీద దేని మీద అప్లై చేయాలి? పర్ యూనిట్ మీద అప్లై చేయాలి జనరల్ గా. బట్ per annum 20% ఇచ్చారు, దీన్ని తీసుకొచ్చి per యూనిట్ మీద అప్లై చేస్తే నా క్యారింగ్ కాస్ట్ per యూనిట్ per annum వస్తుంది. రెండో క్వశ్చన్, determine the total cost would be result if the new price is 12.8. ప్రైస్ మారితే ఏంటి? సో సెకండ్ పార్ట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఆన్సర్ చెప్పగలం మనం, ఈజీ థింగ్. సో డేటా ఉపయోగించుకుని, సో మీ దగ్గర డేటా ఉంది కాబట్టి, సో దయచేసి ఎవరైనా ఒక పర్సన్ హెల్ప్ చేయాలి, నాకు సాల్వ్ చేయాలి. ఎవరు చెప్తారు? క్వశ్చన్ ఏమడిగాడు వాడు? ఈఓక్యూ అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్. ఎవరు చెప్తారు? ఎవరైనా ఎవరు చెప్పరా? ఈఓక్యూ క్యాలిక్యులేషన్ ఎవరు చెప్తారు? నేనే అడగాలైతే. ఏమి ఎవరు మాట్లాడట్లేదు, వింటున్నారు అందరూ జాగ్రత్తగానే. నేను డౌట్స్ వస్తే అడగాలని చెప్పాను ముందే నేను. రైట్, దిలీప్ ట్రై చేస్తాడు. దిలీప్ ట్రై చేయడమే కదా, భయపడితే ఎలాగా? రైట్, ఈఓక్యూ ట్రై చేద్దామా దిలీప్? ఈఓక్యూ ఫార్ములా చెప్పే ఫస్ట్. Square root of 2 into annual requirement into cost per order by carrying cost per unit per annum. Very good. So formula square root of 2 into what is the annual requirement? 5,000 sir. 5,000. Very good. Multiplied with cost per order? 16 sir. 16. Very good. Carrying cost per annum? 20 into 20%. 20 rupees purchase per unit cost 20 rupees. దాని మీద 20%. అంతేనే కదా? Yes sir. Very good. Very good. Then square root of 2 into calculate చేసే value 2 into 10,000 into 16. 1,60,000. 1,60,000 division 20 into 20%, 4 rupees కదా? Yes sir. So 1,60,000 divided by 4 rupees? 40,000. 40,000. So square root of 40,000. So what 200. is the value? 200. 200. So 200 units అనేవి వన్ టైం ఆర్డర్ ప్లేస్ చేస్తే, అంటే ఎవ్రీ టైం ఆర్డర్ ప్లేసింగ్ ఎంత క్వాంటిటీ? 200. అక్కడ నా టోటల్ కాస్ట్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. Yes sir. టోటల్ కాస్ట్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. సో మన క్వశ్చన్ అడుగుతున్నాను, వేరియబుల్ కాస్ట్ కూడా అడుగుతున్నాడు. వేరియబుల్ కాస్ట్ అంటే ఈఓక్యూ రిలేటెడ్ కాస్ట్ ఏమేంటి? ఆర్డరింగ్ కాస్ట్, Carrying cost. సో ఆర్డరింగ్ కాస్ట్ ఎలా కడతాం చెప్పు? Number of orders into నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా వస్తాయి? 200 EOQ టోటల్ యాన్యువల్ రిక్వైర్మెంట్ divided by EOQ. ఆర్డరింగ్ క్వాంటిటీ ఈఓక్యూ. సో ఇది నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత? 16 sir. ఎంత వాల్యూ? 400 sir. 400. నువ్వు క్యారింగ్ కాస్ట్ కూడా ఖచ్చితంగా 400 వస్తుంది, డౌట్ ఏం లేదు. ఎందుకని? EOQ దగ్గర ఈఓక్యూ అజంప్షనే అది కదా. Yes sir. కానీ ఎందుకైనా మంచిది, డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. హాఫ్ ఆఫ్ ఫార్ములా Average inventory into యావరేజ్ ఇన్వెంటరీ అంటే హాఫ్ ఆఫ్ ఆర్డరింగ్ క్వాంటిటీ మల్టిప్లైడ్ విత్ క్యారింగ్ కాస్ట్ per unit per annum ఎంత? 4 sir. 4. So half of 200 into 4, that equals to 400. The total cost is 800. అర్థమైందా? సార్ ఇక్కడ పర్చేస్ కాస్ట్ తీసుకోకూడదు సార్, టోటల్ కాస్ట్. రిక్వైర్మెంట్ ఏముంది? కావాలంటే తీసుకోవచ్చు, తప్పేమి కదా. అది కూడా వేరియబుల్ కాస్ట్ కాబట్టి పర్చేస్ కాస్ట్ కూడా తీసుకోవచ్చు. బట్ డెసిషన్ మేకింగ్ లో జనరల్ గా పర్చేస్ కాస్ట్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? నో సార్. లేదు, ఇంకా అవసరం లేదు. ఓకేనా? Yes, లేదు sir. పర్చేస్ కాస్ట్ తీసుకొచ్చి దానిలో కలిపినా తప్పు కాదు. డెసిషన్ లోకి అయితే అది రాదంతే. ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు చూడు, డిటర్మైన్ ది టోటల్ కాస్ట్ అన్నాను. ఈసారి ఇక్కడ క్వశ్చన్ టోటల్ కాస్ట్ అడుగుతున్నాడు వాడు, అంటే ఈసారి నువ్వు అన్నట్టు ఏం తీసుకోవాలి? దిలీప్, Yes. టోటల్ కాస్ట్ అంటే ఏం తీసుకోవాలి సార్ మరి? అంటే ఇంక్లూడింగ్ పర్చేస్ కాస్ట్ కూడా తీసుకుని చెప్పచ్చు, మంచిది. ఓకేనా? Yes sir. That would result in items of a new price
ఇది 12.8 is used. ఇంత ముందు ప్రైస్ ఎంత per unit? 20, sir. 20 ఇక్కడ కనబడుతుంది కదా 20. Yes, sir. కానీ ఇప్పుడు ఎంత చెప్తున్నాడు వాడు? 12. ఆ 20 బదులు 12.8 వాడి టోటల్ కాస్ట్ ఎంత చెప్పు అని అడుగుతున్నాను. Yes, sir. ఓకేనా? Yes, sir. సో చెప్పాలి అంటే ప్రైస్ మారితే 20 బదులు 12.8 అయితే నా ఈవోకి ఏమవుద్ది? చేంజ్ అవుతుంది, sir. అవుతుంది కదా. సో దాని ప్రకారం చెప్పాలి, అంతకు మించి ఏమీ లేదు. చూడు అబ్జర్వ్ చేయి, ఇక్కడ మళ్ళీ మనం కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. చూడు ఒకవేళ ఇదే క్వశ్చన్ రైట్ జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేసాను. న్యూ ప్రైస్ 12.8 అయితే దెన్ వాట్ ఈస్ ద క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ అంట? 20% ఆఫ్ 12.8. ఇంతకు ముందు ఏం చేసాం? 20% of 20, sir. 20 చేసాం. 20 ప్లేస్ లో 12.8 పెట్టాం. ఈవోకి మారిపోయింది, టోటల్ కాస్ట్ ఏమైంది? మారిపోయింది. దీనిలో పర్చేజ్ కాస్ట్ కూడా ఎందుకు కలిపేటట్టు టోటల్ కాస్ట్ అడిగాడు కాబట్టి. సో కంపారిజన్ కోసం ఉండాలి అనుకుంటే ఇక్కడ కూడా పర్చేజ్ కాస్ట్ ఏం చేయొచ్చు? కన్సిడర్ చేయొచ్చు, తప్పేమీ కాదు. Yes, sir. కంపేర్ చేయాలనుకుంటే. నా కంపారిజన్ తో రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే టోటల్ కాస్ట్ అంటే ఇక్కడ ఇది కడతాం. ఇంతకు ముందు టోటల్ కాస్ట్ అలా వేరియబుల్ కాస్ట్ అన్నాడు. సో ఈవెన్ పర్చేజ్ ప్రైస్ మెటీరియల్ కాస్ట్ ఆల్సో వేరియబుల్ కాస్ట్. సో కాబట్టి 1 lakh కూడా కలిసి తీసుకున్నా తప్పేమీ కాదు. రైట్ అన్న? కానీ ఇక్కడ కంపేర్ చేసేప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు చూపించడం మంచిది. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ ఎంత? 12.8, ఇక్కడ ప్రైస్ ఎంత? 20. అంటే ఓన్లీ పర్చేజ్ కాస్ట్ లో చాలా వేరియేషన్ ఉంది కాబట్టి ప్రైసింగ్ రాంగ్ చేశారు కాబట్టి రెండింటిని కూడా చూపించి కంపేర్ చేయడం మంచిది. Yes, sir. రెండింటిని చూపించి అంటే ఇంక్లూడింగ్ పర్చేజ్ కాస్ట్ చూపించి కంపేర్ చేయడం మంచిది. రైట్ అన్న? సో ద టోటల్ Yes. కాస్ట్ ఈస్ 1,08,000. సో 1,08,000. సో ఇక్కడ 64,640. ఓకేనా? Yes, sir. దిలీప్ క్లియరే కదా? Yes, sir. ఏమైనా డౌట్ ఉందా? No, sir. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ. ఇంకా సాల్వ్ చేయాలన్న క్వశ్చన్స్ మనం ఈవోక్యూ మీద. అయిపోలేదు. ఈవోక్యూ మీద ఇప్పుడు మనం 2 క్వశ్చన్స్ చేసాం, ఇంకా సాల్వ్ చేస్తాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కి వెళ్ళండి అందరూ. రైట్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న చదువుతాను, ఇక్కడ ఉన్న డేటాను ఉపయోగించుకుంటూ మీరు నాకు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, నేను అడిగిన పర్సన్ నాకు ఆన్సర్ చెప్పాలి. అర్థమవుతుందా? సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు నాకు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 1, ప్రాక్టికల్ క్వశ్చన్స్ 1. రమ్య. సార్. మరి రమ్య కాన్సెప్ట్ అంతా గుర్తుంది కదా? ఎస్ సార్. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత దానిలో డేటాను ఉపయోగించుకుని నాకు ఆన్సర్ ఏమడితే అది ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 1. Anil and company buys its annual requirement 36,000 units in 6 installments. ఓకేనా? ఎస్ సార్. అదే అంటే అది ఉద్దేశం ఏంటి? 36,000 నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ లో ఆర్డర్స్ కొంటే వన్ టైం ఎంత ఆర్డర్ చేస్తున్నారు? 6,000 యూనిట్స్ సార్. ఫిక్స్ అయిపోయాడు నాన్న. అంటే 6,000 అనేది ఈవోక్యూ అని ఎక్కడైనా చెప్పాడా? లేదు సార్. అంటే కంపెనీ తీసుకున్న డెసిషన్ అది ఆల్రెడీ. ఓకేనా? అది Yes, ఈవోక్యూ sir. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రైట్? అలాగే యూనిట్ కాస్ట్ 1 రూపీ, ఆర్డరింగ్ కాస్ట్ 25, ఇన్వెంటరీ క్యారింగ్ కాస్ట్ 20% ఆఫ్ యూనిట్ వాల్యూ. ఫైండ్ ది టోటల్ యాన్యువల్ కాస్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెంటరీ పాలసీ. వాట్ ఈస్ హిస్ ఇన్వెంటరీ పాలసీ? 6,000 యూనిట్స్ ఆర్డర్ చేయడం సార్. 6,000 ఆర్డరింగ్ క్వాంటిటీ ఆఫ్ 6,000 యూనిట్స్ is his policy. Is his policy. ఓకేనా? Calculate how much money will be saved by EOQ. సో ఈఓక్యూ కూడా ఉంటే అప్పుడు ఎంత సేవ్ చేస్తావు అంటే ఈ ఆప్షన్ అంటే కంపెనీ ఫాలో అవుతున్న ఎగ్జిస్టింగ్ పాలసీ పరిస్థితి ఏంటి, ఒకవేళ ఈఓక్యూ అయితే ఈఓక్యూ వల్ల బెనిఫిట్ ఏంటి, ఇది క్వశ్చన్ అడుగుతున్నా. ఓకేనా? ఎస్ సార్. క్వశ్చన్ అర్థమైనట్టేనా? అర్థమైంది సార్. అయితే చూద్దాం మరి, చెప్పి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వాడి పాలసీ దగ్గర తీసుకుందామా, వాడి పాలసీ దగ్గర చేద్దామా? ఎస్ సార్. సో వాట్ ఈస్ హిజ్ ఎగ్జిస్టింగ్ పాలసీ? His existing policy is reordering quantity ROQ equals to 36,000 per annum divided by 6 times. So that equals to 6,000 kgs per time per one order. Okay na? Yes sir. ఇక్కడ ఉన్నటువంటి కాస్ట్లు కడదాం. ఫస్ట్ పర్చేజ్ కాస్ట్ 3 కాస్ట్ ఉంటాయి కదా.
Yes, sir. పర్చేజ్ కాస్ట్ అంటే ఎంత ఇయర్ మొత్తాన్ని కలిపి ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేస్తాడు? 36,000, sir. సో 36,000 మల్టిప్లైడ్ విత్ పర్ యూనిట్ కాస్ట్ ఎంత? పర్చేజ్ కాస్ట్ 1 rupee, sir. అంటే వాల్యూ ఎంత? 36,000. 36,000. రెండోది ఆర్డరింగ్ కాస్ట్ Yes, ఎలా sir. వస్తుంది? నేను ఎన్ని ఆర్డర్ చేస్తాడు ఈడి ఎగ్జిస్టింగ్ పాలసీ ప్రకారం? 6 orders, sir. 6 ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్ 25, sir. 25 అన్నా? ఓకే 25. 6 into 25 that equals to 150, sir. 150. క్యారింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అన్న డైరెక్ట్ చెప్పగలవా? Yes, క్యారింగ్ sir. కాస్ట్ ఎంత ఉంటుందమ్మా? 150 అనా? ఆర్డరింగ్ కాస్ట్ 150 కదా, క్యారింగ్ కాస్ట్ కూడా 150 అనా రమ్య? Sir. ఆర్డరింగ్ కాస్ట్ 150 కదా, క్యారింగ్ కాస్ట్ కూడా 150 ఉంటుందా ఉండదా? తెలియదు, sir. చెప్పలేము. ఉండకపోవచ్చు, sir. అది ఈఓక్యూ అయితే ఉంటది, లేకపోతే ఉండదు కదా. Yes, sir. సో కాబట్టి క్యాలిక్యులేట్ చేయాలి. వెరీ గుడ్. హాఫ్ ఇంటూ 6,000 ఇంటూ క్యారింగ్ కాస్ట్ ఎంత చెప్పాడు క్వశ్చన్ లో? 20% of unit value, sir. 1 రూపీ ఇంటూ 20% అంటే 0.2 ఎంతో చూడండి Yes, వాల్యూ. 600, sir. 600 అంతేనా? సో టోటల్ కాస్ట్ అట్ ది ఎగ్జిస్టింగ్ పాలసీ 36,750 రూపీస్. ఓకేనా? Yes, sir. ఇప్పుడు క్వశ్చన్ లో అడుగుతుంది ఏంటంటే ఈఓక్యూ వల్ల నువ్వు ఎంత సేవ్ చేస్తావు? ఒకవేళ ఈఓక్యూ కాన్సెప్ట్ నువ్వు ఫాలో అయితే ఆర్గనైజేషన్ ఎంత సేవ్ చేస్తుంది అని అడుగుతున్నాను. సో లెట్ us go with ఈఓక్యూ. EOQ. సెకండ్ ఈఓక్యూ దగ్గర ఎంత క్వాంటిటీ మనం కనిపెట్టాలి కానీ మనకు తెలుసా? తెలియదు, sir. సో క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్. ఈఓక్యూ దగ్గర స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ప్రకారం 2 into వాట్ ఇస్ ది యాన్యువల్ రిక్వైర్మెంట్? 36,000, sir. 2 into 36,000 into ordering cost per order 25, sir. 25 divided by carrying cost per unit per annum. 1 into 20%. So calculate say 36,000 into 25 into 2. 3,000 units, sir. 1 crore, sorry 18 lakhs వచ్చింది వాల్యూ పైన. వాల్యూ చెప్పినాను ఇండివిజువల్ గా. ఓకేనా? 18 lakhs డివిజన్ 1 into 20% 0.2. 2. సో డివిజన్ 0.2 Root 90 lakhs. రూట్ కడితే 3,000. 3,000, sir. సో 3,000 kgs or units is the EOQ concept. ఓకేనా? Yes, sir. సో EOQ దగ్గర కూడా కాస్ట్లు కడదాం. పర్చేజ్ కాస్ట్ ఎంత? Same, sir. 36,000 into 1 rupee. కాన్సెప్ట్ ఆర్డరింగ్ క్వాంటిటీ ఎంతైతే నాకేంటి ఇయర్ మొత్తానికి కలిపి 36,000 కొనాల్సిందే. 36,000 into 1 rupee that equals to total cost 36,000 rupees. అవునా కదా? Yes, sir. వాట్ అబౌట్ ఆర్డరింగ్ కాస్ట్? 36,000 divided by 3,000, sir. వెరీ గుడ్. ఇంటూ కాస్ట్ పెర్ Into ఆర్డర్ 25. 25 ఎంత అన్న? 300, sir. 300. అయ్యో ఆర్డరింగ్ కాస్ట్ పెరిగిపోయింది సార్. పర్వాలేదమ్మా, క్యారింగ్ కాస్ట్ చెక్ చేస్తే అది తగ్గుతుంది కదా. Yes, sir. హాఫ్ ఆఫ్ 3,000 into 0.2 డైరెక్ట్ గా ఇస్తాను. ఓకేనా? Yes, sir. 300, ఎంత? sir. ఎంత? 300 వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే రెండు సేమ్ ఉంటుంది. నాకు ఓవరాల్ వాల్యూ ఎంత వస్తుంది చూడు. 36,600. నువ్వు అబ్జర్వ్ చేయను, అందుకే చెప్పాను ఈఓక్యూ లో ఆర్ఓక్యూ వాట్ ఎవర్ మే బి పర్చేజ్ కాస్ట్ ఇస్ రిలవెంట్. ఎందుకు రిలవెంట్ అయింది? సేమ్ గా ఉంటది, sir. సేమ్ ఉంది కంపారిజన్ లో. ఇంకా మరి ఏ కాన్సెప్ట్ అయితే మనకి పర్చేజ్ కాస్ట్ ఉంది రిలవెంట్ కాదు, డెసిషన్ మేకింగ్ లో రాదు. డెసిషన్ మేకింగ్ ఏమొస్తుంది? రెండు కలిపి 750, రెండు కలిపి 600. అంటే నా సేవింగ్ ఎంత? ఒకవేళ నేను ఈఓక్యూ కానీ అప్లై చేస్తే ఆర్గనైజేషన్ ఎంత సేవ్ చేసేది పాపం? 150 rupees, sir. The organization saving will be 150 rupees if the company follows EOQ. Okay na? Yes, sir. Right now. So note చేసుకోండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. How much money can be saved by EOQ అని అడిగారు. So the answer is 150. Question number 2.
Question number 2. ఈసారి క్వశ్చన్ నెంబర్ 2 రఘురామ్ చెప్తావా నాన్న? Yes, sir. క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేద్దాం నాన్న రఘురామ్. Yes, sir. రైట్. A company manufactures a special product which requires a component alpha. So component అంటే మెటీరియల్. మెటీరియల్ ఏం కావాలంటే ఆల్ఫా అంట. ఓకేనా? Yes, sir. The following particulars are collected for the year. Annual demand of alpha material. Material సంబంధించిన demand. Placing an order. Cost of placing an order to ordering cost. Cost per unit. Purchase cost. Carrying cost 20% per annum. The company has been offered, and the company has been offered a quantity discount of 4% on purchase of alpha. Alpha ni purchase చేస్తే కంపెనీకి ఎవడు ఆఫర్ ఇచ్చాడంట? ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడంట? 4%. ఎప్పుడు ప్రొవైడెడ్ ద ఆర్డర్ సైజ్ ఇస్ 4000. 4,000. 4000 ఒక్కసారి నువ్వు ఆర్డర్ చేయాలి. అంటే ఓవరాల్ క్వాంటిటీ ఎంత కావాలి ఇయర్ కి? 8000. ఒక్కసారి ఎంత ఆర్డర్ చేయాలి? 4000. అంటే ఎన్నిసార్లు ఆర్డర్ చేయాలి మొత్తం నేను? 2 times. 2 times. ఈ ప్రొసీజర్ ఫాలో అయితే వాడు 4% డిస్కౌంట్ ఇస్తానండి. ఓకేనా? Yes, sir. ఓకే. రిక్వైర్డ్ కంప్యూట్ ది ఈఓక్యూ. ఈఓక్యూ పరిస్థితి ఏంటి? అలాగే స్టేట్ వెదర్ ద క్వాంటిటీ ఆఫర్ ఇస్ యాక్సెప్టెడ్. ఆ డిస్కౌంట్ ని తీసుకుంటావా లేదా? ఇది నిన్ను అడుగుతున్న క్వశ్చన్. ఓకేనా? Yes, sir. క్వశ్చన్ అర్థమైందా నాన్న? Yes, sir. మా అకౌంట్స్ లా కాదు, కాస్టింగ్ కొంచెం ప్రాక్టికల్ అప్రోచ్. ప్రాక్టికల్ గా ఆలోచించాలి, కొంచెం ఎక్కువగా ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, దయచేసి కొంచెం ఎక్కువ ఆలోచించండి. ఏదో జనరల్ గా ఆలోచిస్తే అస్సలు మనం కాస్టింగ్ ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళాం. చాలా మందితో స్టూడెంట్స్ తో ఉన్న ప్రాబ్లం అదే. కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. సాల్వ్ చేద్దాం నాన్న రఘురామ్. Yes, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఓక్యూ కడదామా? ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలి కదా నేను. Yes, sir. ఆ ఈఓక్యూ అంతా క్యాలిక్యులేట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into what is the annual requirement? 8,000, sir. 8,000 into cost per order. 200. 200 division ordering cost. So carrying cost per unit per annum. 400 into 20%. 20% on what? 400. Per unit ఎంత? 400, sir. పర్చేజ్ కాస్ట్ అండి. పర్చేజ్ కాస్ట్ కూడా 200 ఏనా? 400, sir. 400 కరెక్ట్ గా చేసాను. 20% ఆఫ్ 400. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చూడు నన్ను. 200 వచ్చింది, sir. 8,000 into 200. 32 lakhs వచ్చింది. ఓకేనా? బై 400 into 20%. 80 80, rupees. sir. That equals to 200. 2 lakhs divided by 80. That equals to 40,000. దాని స్క్వేర్ రూట్ కడితే 200. అంటే ఈఓక్యూ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? 200 యూనిట్స్ ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేయి. అలా 8,000 క్వాంటిటీని పర్చేస్ చేసుకో ఇయర్ మొత్తానికి. Yes, sir. నీకు కాస్ట్ తక్కువ ఉంటుందని ఈఓక్యూ చెప్తుంది. అవునా కదా? Yes, sir. రైట్. మరి నేను ఇక్కడ 400 తీసుకున్నాను కదా, మరి 4% డిస్కౌంట్ ఉంది కదా. Yes, sir. 400 కాదు కదా, 4% డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా. Yes, sir. మరి నేను తగ్గించలేదు, మర్చిపోయాం మనం. ఈఓక్యూలో డిస్కౌంట్ కదా, sir. Assumption కదా, sir. ఈఓక్యూలో డిస్కౌంట్ అనేది ఉండదు, అది ఒక అజంప్షన్. అలాగే ఈఓక్యూ అప్లై చేయాలంటే డిస్కౌంట్ అనేది తీసుకోవాలి. రైట్. ఓకే. ఇప్పుడు ఈ ఈఓక్యూ దగ్గర చూద్దాం. అట్ ఈఓక్యూ పరిస్థితి ఏంటో చూద్దాం. అట్ ఈఓక్యూ దట్ ఈస్ 200 యూనిట్స్. అంతేనా? Yes, sir. నన్ను డౌట్ ఏం లేదు కదా, అర్థమవుతుంది కదా. Yes, sir. At EOQ, what are all the costs involved? Ordering cost, carrying cost. Purchase cost, Purchase cost. ordering cost, carrying cost. నన్ను పర్చేజ్ కాస్ట్ కట్టాలా అవసరం లేదా? అంటే ఇర్రిలవెంట్ సార్ యాక్చువల్గా అయితే, కానీ కంపేర్ చేసినప్పుడు ఎలాగో సేమ్గా ఉంటుంది కాబట్టి మనకి అవసరం లేదు కదా రఘురామ్. అదే ఇక్కడ తెలివితేటలు. ఇంతకు ముందు క్వశ్చన్ లో ఇది రిలవెంట్. డిస్కౌంట్ ఉంది కదా సార్. ఎందుకని? డిస్కౌంట్ ఉంది కదా సార్, దానివల్ల మరి పర్చేజ్ కాస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి కంపారిజన్ రెండు ఉండాలి. ఇంతకు ముందు క్వశ్చన్ లో అయితే ఇర్రిలవెంట్, డిస్కౌంట్ లేకపోతే. బట్ డిస్కౌంట్ వల్ల పర్చేజ్ కాస్ట్ మారిపోతుంది.
ఈఓక్యూ దగ్గర మారకపోవచ్చు, బట్ వేరే ఎగ్జిస్టింగ్ పాలసీలో వేరే మారుతుంది దాంట్లో కదా. మారుతుంది సార్. కాబట్టి పర్చేజ్ కాస్ట్ ఈజ్ రెలవెంట్ ఇన్ దిస్ క్వశ్చన్. కాన్సెప్ట్ ని అప్లై చేయాలి చాలా తెలివిగా. బట్ పర్చేజ్ కాస్ట్ ఎంతో చెప్పు. 8,000 into 400. డిస్కౌంట్ ఇక్కడ అప్లై చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు సార్. చేయకూడదు. ఎంత అవుతుంది అప్పుడు? 32 lakhs. 32 lakhs. Very good. Okay, done. Next, ordering cost. 8,000 divided by 200 into 200. Into 200. That equals to 8,000. 220 cancel అయిపోతుంది కదా. Yes, sir. Next, carrying cost. Half of ordering quantity 200 into carrying cost per unit per annum ఎంత? 400 into 20% that equals to 80. 8,000 sir total. Yes sir. ఆటోమేటిక్ ఎంత అవుతుంది కూడా? 8,000. చేసినా చేయకపోయినా అదే అవుతుంది. 32 lakh 16,000. రైట్. వాడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? అసలు డిస్కౌంట్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఎలా డిసైడ్ చేస్తాం? టోటల్ కాస్ట్ టోటల్ కాస్ట్ ఒకవేళ డిస్కౌంట్ వల్ల మనకి తగ్గింది అనుకో హ్యాపీ యాక్సెప్ట్ చేస్తాం. లేకపోతే డిస్కౌంట్ వద్ద ఏమవుతుంది, నేను ఈఓక్యూ ప్రొసీజర్ ఫాలో అవుతానని చెప్తాను. ఓకే. అట్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్, ఎగ్జిస్టింగ్ పాలసీ, వాట్ ఈస్ ద కంపెనీస్ ఎగ్జిస్టింగ్ పాలసీ? వాడు ఏం తీసుకోమని చెప్తాడు? ఒకసారి అంతా 4,000 యూనిట్స్ అంతేనా? దీని దగ్గర పర్చేస్ కాస్ట్ ఎంత అవుతుంది చెప్పు? 8,000 యూనిట్స్ మీద 8,000 into 384. 400 minus 4%. అంటే ఎంత? 400 మీద 4% మైనస్ చేస్తే 384 సార్. 384 into 8,000. 30,72,000. 30 lakhs అంటే అయ్యో చాలా తగ్గిపోయింది సూపర్ సార్, అసలు ఈ 16,000 కన్నా బాగా తగ్గిపోయింది అని అనిపిస్తుంది. కానీ ఎందుకైనా మంచిది మనం ఏం చేయాలి? రిమైనింగ్ కూడా ఆర్డరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది చెప్పు ఇప్పుడు? 8,000 divided by 4,000 into 200. 200 per order అంటే ఎంత అవుతుంది? 400 సార్. 400 సార్, ఇది కూడా బాగా తగ్గింది సూపర్. క్యారింగ్ కాస్ట్ హాఫ్ ఆఫ్ 4,000 యూనిట్స్ నేను మెయింటైన్ చేయాలి. ఎక్కువ క్వాంటిటీ, ఇంతకుముందు ఈఓక్యూలో 200, 4,000 క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 384 మీద 20%, 76.8. 384 మీద 20%. అంతే కదా? 76.8. yes sir. ఎంత అవుతుందండి ఇప్పుడు ఇది వాల్యూ? ఇది చాలా మంది స్టూడెంట్స్ కూడా మిస్టేక్ చేస్తారు. కంగారులో 400 మీద 80%, 20%, 80 రూపీస్ వేస్తారు. రాంగ్. పర్చేస్ కాస్ట్ మారిపోయింది అట్ 4,000 యూనిట్స్ కదా. yes sir. ఇది చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు ఈ పాయింట్. చాలా మంది స్టూడెంట్స్ కాన్సెప్ట్ చదివినప్పుడు పర్చేస్ కాస్ట్ ఇర్రిలెవెంట్ అన్నారు కదా అని తీసుకోవడం మానేస్తారు. రెండోది, ఇక్కడ మర్చిపోయి పర్చేస్ కాస్ట్ లో 400 బదులు 384 వేయాలి, 4% డిస్కౌంట్ తీసి, అది మర్చిపోయి 400 వేసేసి చేస్తారు. ఈ రెండు మిస్టేక్స్ చాలా మంది స్టూడెంట్స్ చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలి. 1,53,600. 4,000 division 2 ఎంతనా? 1,53,600. అయ్యో చూసావా, 8,000 కాస్త 1,53,600 వెళ్ళిపోయింది. సో ఓవరాల్ టోటల్ చూడు ఇప్పుడు ఎంత అయిందో? 32,26,000. 32,26,000 నాన్న. అంటే ఈఓక్యూ కన్నా కాస్ట్ ఏమైంది? ఎక్కువ ఉంది సార్. 10,000 పెరిగిందని. అవునా కదా? yes sir. అలాంటప్పుడు మరి వాడు ఇచ్చిన క్వాంటిటీ డిస్కౌంట్ తీసుకుంటానా నేను? సార్ క్వాంటిటీ డిస్కౌంట్ తీసుకుంటానా తీసుకోనా? తీసుకోండి సార్. తీసుకోము. ఎందుకంటే క్వాంటిటీ ఆఫర్ తీసుకుంటే, డిస్కౌంట్ ఆఫర్ తీసుకుంటే కాస్ట్ ఇంకా 10,000 పెరిగిపోతుంది. సో బాబు దాని బదులు నాకు నీ డిస్కౌంట్ వద్దు, నేను 200 యూనిట్స్ ఈఓక్యూ ఫాలో అవుతాను, నా కాస్ట్ 32,16,000 అవుతుంది, నాకు అది చాలు, నాకు 10,000 మిగులుతుంది. అర్థమవుతుందా? రైట్, దట్ ఈస్ ద ఆన్సర్. Any doubts? Question number 1, question number 2, both are completed. ఇప్పటికి మనం యూఓక్యూ మీద 4 క్వశ్చన్స్ చేసాం. యూఓక్యూ మీద ఇప్పటికి మనం 4 క్వశ్చన్స్ చేసాం. ఇలిస్ట్రేషన్స్ 3 and 4 చేసాం. ప్రాక్టీస్ క్వశ్చన్ లో 1 and 2 చేసాం.
సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 ఇది కూడా ఈఓక్యూ అనా, కాబట్టి రెండు ప్రొడక్ట్స్ సపరేట్ గా ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు దాకా ఒక ప్రోడక్ట్ చేసాం కదా, ఇప్పుడు రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ కి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి, సేమ్ ఫార్ములా. సో ఈ సమ్ మీరు సాల్వ్ చేయాలి. హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 3 హోంవర్క్, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3 హోంవర్క్. సో దీనిలో చూడు ఏం అడుగుతున్నాడు, జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. కంప్యూట్ ఈఓక్యూ ఫర్ సూపర్ గ్రో అండ్ నాచెస్ వన్, టూ ప్రొడక్ట్స్ కి సపరేట్ గా యాన్యువల్ డిమాండ్ ఉంటుంది, కాస్ట్ పర్ ఆర్డర్ ఉంటుంది, పర్చేస్ కాస్ట్ ఉంటుంది, క్యారింగ్ కాస్ట్ ఉంటుంది, అన్ని ఇస్తాడు. జాగ్రత్తగా చూసి ఈఓక్యూ విడివిడిగా రెండు ప్రొడక్ట్స్ కి కట్టాలి. నెక్స్ట్, ఫర్ ఈఓక్యూ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ యాన్యువల్ రిలవెంట్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ టోటల్ యాన్యువల్ రిలవెంట్ క్యారింగ్ కాస్ట్ ఫర్ సూపర్ గ్రో అండ్ నాచెస్ వన్. రెండు ప్రొడక్ట్స్ కి విడివిడిగా ఆర్డరింగ్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్ కట్టి టోటల్ అడుగుతున్నాడు. ఓకేనా, ఆర్డరింగ్ కాస్ట్ ఎంత, క్యారింగ్ కాస్ట్ ఎంత, సూపర్ గ్రో కి విడిగా ఎంత, నేచర్ వన్ కి ఎంత, అంటే రెండు ప్రొడక్ట్స్ కి విడివిడిగా కట్టాలి. మూడో క్వశ్చన్, ఫర్ ఈఓక్యూ కంప్యూట్ ది నెంబర్ ఆఫ్ డెలివరీస్ పర్ ఇయర్ ఫర్ సూపర్ గ్రో. నెంబర్ ఆఫ్ డెలివరీస్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అంతా కూడా విడిగా అడుగుతారు. సో నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం ఈ పాయింట్ నెంబర్ 3 1 లోనే వచ్చేస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తెలియకుండా 2 లో 1 లో 2 లో ఇవి తెలియకుండా మనం ఇది చెయ్యం కదా అసలు. సో 3 లో జస్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి రాస్తాం తప్ప, లేకపోతే సో 1 and 2 లోనే ఆన్సర్ ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆర్డరింగ్ కాస్ట్ ఇక్కడ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తాం. ఆర్డరింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ ఎలా చేస్తాం, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ చెప్పాలి నువ్వు ఖచ్చితంగా. అంటే నువ్వు క్వశ్చన్ నెంబర్ 2 లోనే క్వశ్చన్ నెంబర్ 3 కి ఆన్సర్ ఆల్రెడీ ఉంది, కొత్తది ఏమీ కాదు. ఎనీ డౌట్స్? క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేయడంలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేయగలుగుతారా? నానా ఇవన్నీ వర్క్ చేయాల్సిన సమస్య మీరు చేయాలి. ఇప్పుడు మీరు చేసి రేపు నా డౌట్స్ అడగాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 హోంవర్క్ ఈఓక్యూ రిలేటెడ్. నేను క్వశ్చన్ చదువుతాను, డౌట్ ఏమైనా ఉంటే అడగచ్చు. క్వశ్చన్ చదువుతాను. జీ లిమిటెడ్ ప్రొడ్యూసెస్ ఎ ప్రోడక్ట్ విచ్ హ్యాస్ ఎ మంత్లీ డిమాండ్. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. మంత్లీ 4000 కానీ మనకు కావాల్సింది యాన్యువల్, అంటే 4000 into 12 36,000 కదా. ఇయర్లీ డిమాండ్ ఇస్ 36,000. నెక్స్ట్, రిక్వైర్డ్ కాంప్లెక్ట్ ఎక్స్ ఇచ్చి పర్చేస్ ప్రైస్ ఇచ్చాడు, ఫినిష్డ్ ప్రోడక్ట్. ఇక్కడ ఇంకొక పాయింట్ అన్న, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా చూడన్నా. ఇలాంటివి మనకు ఫర్ ఎవ్రీ ఫినిష్డ్ ప్రోడక్ట్, కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్న 4000 యూనిట్స్ అనేది ఫినిష్డ్ ప్రోడక్ట్. అంటే నాకు ఇయర్ మొత్తానికి కావాల్సిన ఫినిష్డ్ ప్రోడక్ట్ అంతా 4000 into 12 దట్ ఈక్వల్స్ టు 36,000. ఇవి ఫినిష్డ్ గుడ్స్. కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్న ఫినిష్డ్ గుడ్స్ కాదు, మనం చేస్తున్నంత చాప్టర్ మెటీరియల్. సో మెటీరియల్ ఇప్పటిదాకా మనకి ఏమి చెప్పలేదు దాని ప్రతిసారి అవుట్పుట్ 1 kg 1 యూనిట్, అంటే లాస్లు గట్రా ఏమి లేవు, ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవ్వని అక్కడ అదంతో మనం ముందుకెళ్ళిపోతున్నాం. వాడు అదే చెప్తున్నాడు, ఫర్ ఎవ్రీ ఫినిష్డ్ యూనిట్ 1 యూనిట్ ఆఫ్ కాంపోనెంట్ ఇస్ రిక్వైర్డ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ ని మార్చాను అనుకో, ఫర్ ఎవ్రీ ఫినిష్డ్ ప్రోడక్ట్ 2 యూనిట్స్ అన్నాను అనుకో, ఇదే క్వశ్చన్ లో 2 యూనిట్స్, ఇక్కడ 1 ప్లేస్ లో 2 అన్నాను అనుకో, అప్పుడు నా రా మెటీరియల్ యాన్యువల్ రిక్వైర్మెంట్ ఎంత అవుతుంది, 36,000 into 2 అవుతుంది. అంటే ఎంత అవుతుంది, 72,000 kgs అవుతుంది. నా యాన్యువల్ రిక్వైర్మెంట్ ఎంత అవుతుంది, 72,000 kgs అవుతుంది. కానీ ఈ క్వశ్చన్ లో అయితే 36,000. ఎందుకని 1 యూనిట్ 1 kg రా మెటీరియల్, సేమ్ టు సేమ్ రిలేషన్. అంటే 36,000 ఫినిష్ గుడ్స్ కావాలంటే 36,000 kgs ఆఫ్ రా మెటీరియల్ కొనాలి. ఒకవేళ 1 యూనిట్ కి 2 kgs రా మెటీరియల్ కావాలంటే అప్పుడు 72,000 kgs రా మెటీరియల్ కొనాలి. సో మన కాన్సెప్ట్ అంతా 72,000 మీద ఉంటుంది, 36,000 మీద కాదు. సో ఫినిష్డ్ ప్రోడక్ట్ తో మనకు సంబంధం లేదు, మనకు రా మెటీరియల్ రిక్వైర్మెంట్ యాన్యువల్ ఎంతో తెలియాలి. మనం చేస్తున్నంత రా మెటీరియల్ పర్చేస్ గురించి. ఓకేనా, రైట్. 72,000 ఒకవేళ క్వశ్చన్ మారిస్తే, లేకపోతే కనుక క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ ఎంత 1 యూనిట్ అనుకుంటే 36,000 ఇస్ ద రా మెటీరియల్ యాన్యువల్ రిక్వైర్మెంట్. సో అలాగే ఆర్డరింగ్ కాస్ట్ ఇచ్చాడు, హోల్డింగ్ కాస్ట్ ఈక్వల్స్ టు క్యారింగ్ కాస్ట్. ఓకేనా, యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఈఓక్యూ, క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏదో వెరైటీగా అడుగుతున్నాడు చూడు. ఇఫ్ మినిమం లాట్ సైజ్ టు బి సప్లైడ్ ఇస్ 4,000. ఇందాకే ఆల్రెడీ చేసాం. ఈఓక్యూ క్వాంటిటీ వేరు, లేదా ఒక్కసారి నేను ఆర్డర్ చేయాలనుకుంది వేరే ఆర్డరింగ్ క్వాంటిటీ కూడా చేయొచ్చు. వాడి కంపెనీ డిసైడ్ అయిందంటే ఎంత ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాడు, ఒక్కసారి 4,000. మరి అలాంటప్పుడు ఈఓక్యూ కన్నా కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది కదా. ఈఓక్యూ క్వాంటిటీ 4,000 కన్నా తక్కువ ఉండొచ్చు, లేదా ఎక్కువ ఉండొచ్చు. ఆ కేసు కాకుండా వేరే ఏ కేసు అయినా నా టోటల్ కాస్ట్ ఏమవుద్ది, పెరిగిపోద్ది. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ నుంచి చెప్పుకుంటుంది అదే. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో వాట్ ఇస్ ద ఎక్స్ట్రా కాస్ట్ ద కంపెనీ హ్యాస్ టు ఇన్కర్. ఎక్స్ట్రా ఎంత అవుతుందో ఆ డిఫరెన్స్ ఇందాక ఆల్రెడీ ఒక సమ్ చేస్తాం, సేమ్ మోడల్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, వాట్ ఇస్ ద మినిమం క్యారింగ్ కాస్ట్.
సో రెండిట్లో ఎక్కడ క్యారింగ్ కాస్ట్ తక్కువ ఉంటే దట్ విల్ బి ద మినిమం క్యారింగ్. తక్కువ ఉండొచ్చు కదా, ఒకవేళ ఈఓక్యూ కాకుండా వేరే ఎక్కడ జనరల్ గా ఉండదు. ఎందుకంటే ఈఓక్యూ రెండు కేసెస్ లో ఇదా ఈఓక్యూ అంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏంటి ఈఓక్యూ. అక్కడే కాస్ట్ తక్కువ ఉంటుంది, అక్కడే ఆటోమేటిక్ గా క్యారింగ్ కాస్ట్ ఏముంటుంది తక్కువ ఉంటుంది. కానీ ఆ క్యారింగ్ కాస్ట్ ఇక్కడ అడుగుతున్న ఓన్లీ క్యారింగ్ కాస్ట్ అండి, ఓవరాల్ కాస్ట్ కాదు కదా. సో క్యారింగ్ కాస్ట్ ఒక్కటే అయితే పైన కేసులో ఒకవేళ ఈఓక్యూ కానీ 4000 కన్నా ఎక్కువ క్వాంటిటీ ఉందనుకో, 4000 కన్నా ఎక్కువ క్వాంటిటీ ఈఓక్యూ అనుకో, అప్పుడు క్యారింగ్ కాస్ట్ ఈఓక్యూ దగ్గర ఎక్కువ ఉంటుంది, సెకండ్ కేసులో తక్కువ ఉంటుంది. ఒకవేళ నా ఈఓక్యూ కానీ 4000 కన్నా తక్కువ ఉందనుకో, ఎందుకంటే క్వాంటిటీని బేస్ చేసుకున్నా కదా క్యారింగ్ కాస్ట్ ఉంటుంది. స్టార్టింగ్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, క్వాంటిటీ ఆర్డర్ చేసే క్వాంటిటీ పెరిగితే క్యారింగ్ కాస్ట్ పెరుగుతుంది, ఆర్డర్ చేసే క్వాంటిటీ తగ్గితే క్యారింగ్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ కేసులో 4000 క్వాంటిటీ వాడు ఫాలో అవుతున్న ప్రొసీజర్. ఒకవేళ ఈఓక్యూ 4000 కన్నా తక్కువ ఉందనుకో, అంటే నా ఆర్డరింగ్ క్వాంటిటీ తగ్గితే నా క్యారింగ్ కాస్ట్ కూడా ఏమవుతుంది తగ్గుతుంది. అంటే ఈ కేసు కానీ ఈఓక్యూ దగ్గర క్యారింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. లేదు ఈఓక్యూ కానీ 4000 కన్నా ఎక్కువ ఉందనుకో, అప్పుడు ఆటోమేటిక్ క్యారింగ్ కాస్ట్ పెరుగుతుంది. సో అప్పుడు వాడు అడుగుతుంది మినిమం ఎక్కడ అని అడుగుతున్నాను. మినిమం ఏ కేసులో ఎక్కడైనా ఉండొచ్చు, ఈఓక్యూ దగ్గర ఉండొచ్చు, వీడి ఇచ్చిన క్వశ్చన్ లో ఉండొచ్చు. ఈఓక్యూ 4000 కన్నా ఎక్కువ అయితే వీడి ఫాలో అవుతున్న ప్రొసీజర్ లో క్యారింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ ఈఓక్యూ 4000 కన్నా తక్కువ ఉంటే ఈఓక్యూ దగ్గర క్యారింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కాన్సెప్ట్ అర్థం చేసుకుని చేయాలి. సో దిస్ ఈస్ ఆల్సో యూ హ్యావ్ టు వర్క్ డౌన్, రైట్ అన్నా. దిస్ ఈస్ ఆల్సో హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ 7. సో 2 వర్క్స్ ఇచ్చాను, ఓకేనా. నెక్స్ట్ అంతేనా, అయిపోయి. సో దీంతో మనకి ఈఓక్యూ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు చేయాల్సిన పని అంటే ఈఓక్యూ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి అవసరమైతే వీడియో వినండి, నేను యూట్యూబ్ లో పెడతాను. సో మళ్ళీ ఒకసారి విని ఏమైనా డౌట్స్ ఉంటే వెరిఫై చేసుకుని నేను ఇచ్చిన 2 క్వశ్చన్స్ ని దయచేసి సాల్వ్ చేసి మీరు నెక్స్ట్ క్లాస్ కి అటెండ్ అవ్వండి, రైట్ అన్న. ఇవాళ క్లాస్ దీంతో మనం ఆపేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.